హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వము ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. ఈ గుడ్ న్యూస్ ఏంటంటే, డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే గతంలో అభయ హస్తం కోసము డబ్బులను కట్టి, ప్రీమియం చెల్లించి, ఎవరైతే డబ్బులను కడుతూ వచ్చారో ప్రతి నెల కూడా, సో అలాంటి వాళ్ళకి ప్రభుత్వము ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము గుడ్ న్యూస్ అయితే చెప్పింది. మీకు ఆ డబ్బులు ఏవైతే కట్టి ఉన్నారో వాటికి వడ్డీ వేసి మరీ డబ్బులనైతే విడుదల చేయబోతుందన్నమాట. డైరెక్ట్‌గా మీ యొక్క ఖాతాల్లోకి అయితే డీబీటీ విధానంలో మీ ఖాతాలకైతే చేరుతాయండి. సో, అయితే ఈ డబ్బులనేటివి ఎవరికి వస్తాయనేది నేను క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. అలానే అభయహస్తం అంటే ఏంటనేది కూడా చెప్తాను. సో, మీకందరికీ కూడా క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎక్కడా కూడా స్కిప్ చేయవద్దు. అలానే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సో, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సో, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డ్వాక్రా మహిళలకు సంబంధించిన లోన్ అప్డేట్స్ అన్నిటిని కూడా క్లియర్‌గా అయితే చెప్తాను. డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంది. జాయిన్ అవ్వండి. టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనము ఈ డ్వాక్రా మహిళలకు సంబంధించి తీసుకొచ్చినటువంటి అభయహస్తం పథకం గురించి అయితే తెలుసుకుందాం. అభయహస్తం పథకం అనేది స్వయం సహాయక సంఘాలు ఏవైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా, డ్వాక్రా గ్రూప్స్. సో ఇందులో ఉన్నటువంటి మహిళలకు వృద్ధాప్యంలో పెన్షను, ప్రమాద బీమా, కుటుంబ భద్రత వంటి ప్రయోజనాలు అందించడానికి రూపొందించిన పథకం అన్నమాట. ఈ పథకం ద్వారా మహిళలు చిన్న మొత్తంలో చందా చెల్లిస్తే ప్రభుత్వం కూడా తమ తరపున సాయం అనేది అందించే విధంగా గతంలో అయితే ప్రారంభించబడ్డాయి అభయహస్తము అని చెప్పి. సో ఇలా కొంతమందికి పెన్షన్స్ కూడా శాంక్షన్ చేశారనమాట. గతంలోనే అభయహస్తం కింద పెన్షన్స్ కూడా కొంతమందికి అయితే శాంక్షన్ అయినాయి. అవి ఇప్పటికి కూడా వస్తూ ఉన్నాయన్నమాట. సో తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఈ పథకం అనేది స్టాప్ అయిపోయిందనమాట. ప్రీమియం చెల్లించినటివి అవన్నీ కూడా స్టాప్ అయిపోయినాయి అనమాట. దాని మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేసింది. సో దాని గురించి నేను చెప్తాను, వెయిట్ చేయండి. సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఒకసారి చూసుకున్నట్లయితే, మహిళలకు వృద్ధాప్య భద్రత కల్పించడము, ప్రమాద మరణం జరిగినప్పుడు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడము, సహజ మరణం జరిగినప్పుడు కుటుంబానికి మద్దతు అనేది ఇవ్వడము, మరియు వికలాంగత్వం కలిగినప్పుడు సో వారికి సహాయం కూడా అందించడము, సామాజిక భద్రత పెంపుకు సంబంధించి అయితే ఈ పథకం ప్రారంభించినట్లయితే తెలుస్తోంది. అలానే ఇక్కడ ప్రయోజనాలు చూడండి మనకి ఏ విధంగా క్లియర్‌గా ఇచ్చారో. సో పెన్షన్ అనేది 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత పెన్షన్ అనేది ఇచ్చే విధంగా అభయ హస్తం పెన్షన్స్ కింద. సో గతంలో కూడా అంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడైతే పెన్షన్స్ కూడా రిలీజ్ చేశారండి. అభయ హస్తం కింద పెన్షన్స్ కూడా వచ్చాయన్నమాట. సో అదేవిధంగా ఎవరైనా సభ్యురాలు మరణించినట్లయితే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా అందించడం జరుగుతుంది. ఎవరైతే ఈ అభయ హస్తం పథకం కింద డబ్బులను కట్టి ఉంటారో. అలానే ప్రమాదం మరణం జరిగిందనుకోండి, సో దానికి సంబంధించి కూడా బీమా కూడా అందించే విధంగా సో ఈ యొక్క అభయహస్తం పథకం అనేది గతంలో వర్క్ అయిందనమాట. అలానే శాశ్వత వికలాంగత్వం అంటే ప్రమాదాల వల్ల శాశ్వత వికలాంగత్వం కలిగినట్లయితే దానికి కూడా ఆర్థిక సహాయం అందించే విధంగా ఈ పథకం అనేది గతంలో స్టార్ట్ చేయబడిందనమాట. ఇలా ఉన్నటువంటి ఈ పథకాన్ని సో ప్రస్తుతము కూటమి ప్రభుత్వం కొనసాగించాలని చెప్పి నిర్ణయించుకున్నట్లయితే తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అభయహస్తం నిధులను తిరిగి మహిళల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు నివేదికలైతే చెప్తున్నాయి. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 22,00,000 మంది డ్వాక్రా మహిళలు లబ్ధి పొందే అవకాశం అయితే ఉంది. కాబట్టి 22,00,000 మందిలో మీ పేరు కూడా ఉంటుంది. ఓకేనా? ఈ అభయహస్తం నిధులకు సంబంధించి మహిళలకు జమ చేసిన మొత్తము అంటే ఈ 22,00,000 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళొచ్చేసి దగ్గరగా 1,194 కోట్లయితే జమ చేశారనమాట. అభయహస్తం పథకం కింద ప్రీమియమ్స్ తీసుకొని. సో ప్రభుత్వం వాటా దానికొచ్చేసి 1000 కోట్లయితే ఇచ్చి దాదాపు 2,194 కోట్లయితే విడుదల చేయబోతుందనమాట. మహిళల బ్యాంకు ఖాతాల్లో డీబీటీ ద్వారా జమ చేయాలని ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పి ఒక సమాచారం అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో తిరుగుతుంది. సో దీని మీద మనకు న్యూస్ పేపర్‌లో కూడా ఆర్టికల్ అనేది పబ్లిష్ కావడం జరిగింది. సో దాన్ని నేను చివర్లో అయితే చూపిస్తాను, చూడవచ్చు. సో ఈ పథకం అసలు ఎలా ఉంటుందనేది ఇక్కడ చూడండి. 2009లో అయితే ప్రారంభించబడిందనమాట ఈ పథకము. డ్వాక్రా మహిళలు రోజుకు రూపాయి చొప్పున సంవత్సరానికి రూ. 365 ప్రీమియం చెల్లించుకుంటూ ప్రభుత్వం కూడా అంతే మొత్తం జమ చేసే విధంగా ఈ పథకం అనేది స్టార్ట్ అయింది. 60 సంవత్సరాలు వచ్చినప్పుడు రూ. 500 లెక్కన పెన్షన్ అందించే విధంగా అయితే 2019లో ప్రారంభించారు కాబట్టి అప్పుడు 5,000 అంటే మనకు ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు రూ. 2,000 సమానంతో ఉంటుందన్నమాట. సో అప్పట్లోనే ఈ పథకం అనేది స్టార్ట్ అయ్యి కొంతమందికి పెన్షన్స్ కూడా వచ్చాయండి. సో ఈ విధంగా సభ్యురాలికి సంబంధించి అయితే ఆర్థిక సహాయం అన్ని రకాలుగా అందించాలనే ఉద్దేశంతో ఈ అభయహస్తం పథకం అనేది ప్రారంభించడం జరిగిందనమాట. సో ఇలా ఎవరైతే గతంలో ప్రీమియమ్స్ అనేటివి చెల్లించి ఉన్నారో ఆ ప్రీమియమ్స్‌కి వడ్డీ కలిపి టోటల్‌గా
దగ్గరగా ఒక్కొక్క మహిళ ఖాతాల్లోకి 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు పడేదానికి ఛాన్స్ అయితే ఉంటుందని సమాచారము. అయితే ఈ డబ్బులనేటివి మీ ఖాతాలకైతే డైరెక్ట్‌గా పడతాయి కాబట్టి, మీరు ఏదైతే అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారో దానికి ఆధార్ సీడింగ్ అనేది చేసి పెట్టుకోండి. సో, మీరందరూ కూడా ఆల్రెడీ ప్రభుత్వ పథకాలనేటివి పొందే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా డీబీటీ దానికి సంబంధించి మీరు ఆల్రెడీ ఆధార్ లింకులు చేసుకొని ఉంటారు. ఎన్‌పీసీఐఎల్ కూడా యాక్టివ్ చేసి పెట్టుకొనుంటారు కాబట్టి ప్రాబ్లమ్ లేదు. సో, అయితే ఎప్పుడు విడుదల చేస్తారు? అదేవిధంగా లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారని సమాచారం అండి. మొట్టమొదటిగా ఈ లిస్ట్ అనేది ఎక్కడ దొరుకుతుంది అనేది మీకు సమాచారం అయితే అందిస్తాను చూడండి. వెలుగు కార్యాలయాలు అయితే ఉంటాయన్నమాట మండల పరిధిలో. సో, అక్కడైతే ఈ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారనమాట. సంఘమిత్రులు అయితే ఉంటాయి. అక్కడ కూడా లిస్ట్ అనేది అప్డేట్ చేస్తారని చెప్పి సమాచారము. సో, ఈ యొక్క సమాచారాన్నంతా కూడా మీకెలా తెలుసు ఇది నిజమేనా అని చెప్పి అడిగినట్లయితే, సో, మనకు రీసెంట్‌గా ఒక 2 డేస్ బ్యాకు న్యూస్ పేపర్‌లో అయితే పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్‌ని కూడా ఇక్కడ మీకు షేర్ చేస్తాను చూడండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 22,00,000 మందికి అభయహస్తము. డ్వాక్రా మహిళలు కూడబెట్టుకున్నటువంటి డబ్బులు మొత్తం కూడా తిరిగి ఇచ్చేదానికి అంగీకారం తెలిపినట్లయితే తెలుస్తుందని చెప్పి మనకు న్యూస్ పేపర్‌లో పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్‌ని కూడా ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను. కాబట్టి ఫ్రెండ్స్, మీరు డ్వాక్రా మహిళలు గనక అయినట్లయితే మీ ఖాతాల్లోకి త్వరలో అభయహస్తం పథకానికి సంబంధించినటువంటి డబ్బులు మొత్తం కూడా తిరిగి అయితే పడబోతున్నాయన్నమాట. ఒక్కొక్క మహిళకు దాదాపు 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల మధ్యలో డబ్బులు పడే అవకాశాలైతే ఉంటాయి. వీటి మీద అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. నేను తప్పకుండా తెలియజేస్తాను. మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అందించాను. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ 2 డేస్ బ్యాకే నేను మీకు వివరించడం జరిగిందనమాట. సో, టెలిగ్రామ్ ఛానల్‌లో వీడియో రూపంలో కొంచెం డిలే అయితే అవుతుంది. టెలిగ్రామ్ ఛానల్‌లో మాత్రం ముందుగా సమాచారం అనేది పబ్లిష్ కాబడుతుంది కాబట్టి టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఓకేనా? సో, ఇదండి ఫైనల్‌గా డ్వాక్రా మహిళలకు సంబంధించి అభయ హస్తం ద్వారా ఎవరికి డబ్బులు పడతాయి అనేది నేను మీకు క్లారిటీగా అందించాను. 2009లో ప్రారంభమైనటువంటి ఈ పథకము అప్పట్లో ఎవరైతే ఈ యొక్క ప్రీమియమ్స్ అయితే చెల్లించి ఉంటారో వారికి సంబంధించి అయితే ఈ డబ్బులను విడుదల చేస్తున్నట్లయితే తెలుస్తోంది.